హాయ్ అండి. కంటిన్యూషన్ చూద్దాము. కంటిన్యూషన్. ఈ యొక్క మైక్ ఇష్యూ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. మనం ఈ యొక్క నిస్సార్ అనేటటువంటిది చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఇష్యూలో భాగంగా స్పేస్ టెక్నాలజీకి మనం లింకప్ చేద్దాం. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాం మనం? జూలై 30, 2025 జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV F-16 ద్వారా మనం దీన్నైతే ప్రయోగం చేయడం జరిగింది. అయితే ఇది దేనికి మనకి సింథటిక్ అపర్చర్ రాడార్ అంటామన్నమాట. ఇది ఏ ప్రయోగము? సింథటిక్ అపర్చర్ రాడార్ నిస్సార్ ప్రయోగం దేనికి సంబంధించింది అని అడుగుతాడనమాట. మొత్తం ఎర్త్ అబ్జర్వేటరీ సిస్టమ్ చేయడానికి, ఎర్త్ని అబ్జర్వేషన్ చేయడానికి మనము అలాగే అమెరికాతో భాగస్వామ్యం కలుపుకొని ఈ ప్రయోగం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ఇది సింథటిక్ అపర్చర్ రాడార్ టైప్ అనమాట. ఇందులో దీని ప్రత్యేకత ఏంటంటే, ఉదాహరణకి నార్మల్గా శాటిలైట్లన్నీ ఏంటి, ఎప్పుడైతే మనం కక్షలోనికి ప్రవేశపెడతామో, ఏ కక్ష అయినా పర్వాలేదు, LEO వాటి యొక్క అప్లికేషన్ బట్టి ప్రవేశపెడతామో, అక్కడ ఉన్న ఈ యొక్క శాటిలైట్స్ అనేటటువంటివి సోలార్ ప్యానల్స్ ఓపెన్ అయ్యి సూర్యరశ్మితో మనకి ఏమవుతాయి, పవర్ని అనేటటువంటిది జనరేషన్ చేస్తాయి. అప్పుడే మనకి సిగ్నల్స్ని ఎర్త్ మీదకి మనకి పంపించడం జరుగుతుంది. ఇది అలా కాదు, సూర్యుడితో సంబంధం లేకుండా మనం పంపించే రాడార్స్తో ఇది మనతో కమ్యూనికేషన్ అయ్యి 24 hours కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పాస్ చేయడం జరుగుతుంది. అది ఇందులో ప్రత్యేకత అనమాట. ఈ యొక్క నిస్సార్ నాసో ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ యొక్క మిషన్ యొక్క ప్రయోగం ఫలితం అది అనమాట. ఇది ముఖ్యంగా ఇక్కడ చూడండి, దేని గురించి ఇది మనం ఎర్త్ అబ్జర్వేషన్ చేయడానికి అనమాట. వ్యవసాయ పర్యవేక్షణకి, అలాగే వరదలు వచ్చిన, భూకంపాలు వచ్చిన తర్వాత భూకంపాల్లో ప్రధాన మార్పులు ఎలా జరుగుతున్నాయి, ఇటువంటివి ఇమానీ నదాలు ఎలా మనకి మార్పులు చెందుతున్నాయి, ఇటువంటివన్నీ చేయడానికి మనకి ఈ యొక్క నిస్సార్ అనేటటువంటిది లాంచ్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అలాగే ఒకవేళ ఒక తీర ప్రాంతంలో మనకి భారీ మేఘాలు ఉన్నప్పుడు ఎటువంటి అక్కడ నష్టం జరగవచ్చు, ఈ శాటిలైట్ ద్వారా మనం అంచనా వేయొచ్చు అనమాట. అదే మనకి నిస్సార్ అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ మనకి కరెంట్ అఫైర్స్ స్పేస్ టెక్నాలజీ లింకప్. ఇంతవరకు మనం శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ చూసాము, అలాగే ఫ్యూచర్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కూడా చూసాము, అలాగే క్రయోజెనిక్ స్టేజెస్ చూసాము, అలాగే అప్డేటెడ్ వెర్షన్స్ ఫ్యూయల్ ప్రొపల్షన్ కూడా టెక్నాలజీ మనం చూసామన్నమాట. కాబట్టి స్పేస్ టెక్నాలజీ కంప్లీట్ అయినట్టే. దానికి కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తే పక్కాగా ఉంటుంది. ఇంతవరకు చదివింది వృధా అయిపోతుంది. బిట్ ఎక్కడి నుంచి ఇస్తే పరిస్థితి ఏంటి? అందుకు రెండో కరెంట్ అఫైర్ మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇది స్పేడెక్స్ అంటాం, అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. SPA అంటే మనకి స్పేస్ వస్తుంది, అలాగే D అంటే డాకింగ్ అని వస్తుంది, EX అంటే ఎక్స్పెరిమెంట్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటి స్పేస్ డాకింగ్ టెక్నాలజీ? ఇది మనం రీసెంట్గా సక్సెస్ కూడా అయ్యామన్నమాట ఈ టెక్నాలజీ. ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ 3 stages అనేటటువంటిది ఉంటుందన్నమాట. శాటిలైట్లో మనకి ఈ డాకింగ్ సిస్టంలో 3 stages. ఫస్ట్ స్టేజ్ రెండిజివేస్, రెండో స్టేజ్ డాకింగ్, మూడో స్టేజ్ అన్డాకింగ్. ఇది మనకి 3 స్టేజ్ల్లో ఈ యొక్క డాకింగ్ ఎక్స్పెరిమెంట్, ఈ యొక్క స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1 ఈ కాన్సెప్ట్. మనకి ఒక 2 శాటిలైట్స్ని మనం ఏం చేస్తామంటే అంతరిక్షంలో లాంచ్ చేస్తామన్నమాట. ఇది ఒక శాటిలైట్, అలాగే ఇది ఒక మనకి శాటిలైట్ అనుకోండి. ఈ 2 శాటిలైట్స్ని మనం ఏం చేస్తామంటే ముందు దగ్గరికి తీసుకొస్తాం. ఈ రెండింటిని దగ్గరికి తీసుకొస్తాం. ఇది ఏ శాటిలైట్, ఇది B శాటిలైట్. ఏ శాటిలైట్ దగ్గరికి బిని తీసుకొస్తున్నాం అనమాట అనుకోండి. బిని తీసుకొస్తాం, దాన్ని ఏమంటామంటే రెండిజియస్ అని అంటాం. ఇది స్టేజ్ 1. రెండో దశలో ఏం జరుగుతుందంటే డాకింగ్ జరుగుతుంది.
అంటే ఏ శాటిలైట్‌లోని బి శాటిలైట్ వచ్చి మిళితమవుతుంది. ఓకేనా? ఈ 2 ఒకటవుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని శాటిలైట్‌లున్నాయి? ఒకటే ఉందిప్పుడు. డాకింగ్‌లో ఒకటే ఉంటుంది. ఎందుకిలా దగ్గరికి తెచ్చాం? అంటే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వచ్చు, పవర్ సప్లై అవ్వచ్చు, లేదా సర్వీస్ చేయడం అవ్వచ్చు. మనం ఈ బి శాటిలైట్‌కి మనం పవర్ అందించొచ్చు, టెక్నాలజీ సపోర్ట్ అందించొచ్చు. అలాగే సర్వీస్ కూడా చేయొచ్చనమాట. ఏదైనా రిపేర్ వస్తే. అటువంటి సమయంలో ఈ డాకింగ్ ఇంపార్టెంట్. డాకింగ్ అంటే 2 శాటిలైట్ ఒకటైపోయాయి. మరి అన్‌డాకింగ్ అంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కదా! మళ్ళీ విడగొట్టాలి. మళ్ళీ 2 శాటిలైట్‌లుగా వచ్చేస్తాయనమాట. ఎవరి ఆధ్వర్యంలో వాళ్ళుంటారు. ఇది 3 దశల్లో మనకి జరుగుతుంది. దీన్నే మనం ఏమంటాము? ఈ ప్రాజెక్ట్ పేరేంటి? స్పేడెక్స్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిట్లు అడుగుతాడనమాట. ఇప్పుడు ఇందులోకి వెళ్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా! ఇందులోకి వెళ్దాం. ఏం చెప్పాడో ఏటో. ఇక్కడ భారత అంతరిక్ష సాంకేతికతలో మనకి అత్యంత ముఖ్యమైనటువంటి టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ స్పేడ్ స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ సిస్టమ్ అనమాట. 2 శాటిలైట్‌లు మనం పంపించాము ప్రయోగాత్మకంగా. ఒకటి చేజరు, 2 టార్గెట్. ఈ రెండిటనమాట. చేజర్ అంటే ఏటి? ఇది మొదటి శాటిలైట్. ఇది ఒక కక్షలో తిరుగుతది. ఇది రెండో శాటిలైట్. ఇదొక వెలాసిటీతో తిరుగుతది. ఈ రెండో దాన్ని మొదటి దాని దగ్గరికి తీసుకొస్తామనమాట. ఇది ఏ, ఇది బి అనుకుంటే. చేజర్ ఏది ఇందులో? బి చేజరు. టార్గెట్ ఏంటి? ఏ టార్గెట్. అదనమాట. ఈ 2 శాటిలైట్స్‌ను స్పేస్‌లో దగ్గరకి తీసుకువస్తాం. తీసుకువచ్చి ఈ 3 ప్రక్రియలు జరగాలి. మొదటి ప్రక్రియ చెప్పాను కదా! రెండిజియస్. రెండో ప్రక్రియ చెప్పాను కదా! డాకింగ్. మూడో ప్రక్రియ అన్‌డాకింగ్. అవేంటో ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి అర్థమవుతుంది. విజయాలు ఏంటేంటి సాధించాము? 2025 జాన్వరి 16 తారీఖున మొదటగా డాకింగ్ కంప్లీట్ చేశాం. ఈ 2 శాటిలైట్‌ని దగ్గర ఒకదానికి దగ్గరకిచ్చి, ఒకదానిలో ఇంకోటి కలిపేసాం. అలాగే మార్చి 13 ఏం చేశామంటే అన్‌డాకింగ్ చేశాం. సెపరేట్ చేసేసామనమాట. అన్‌డాకింగ్ కూడా చేసేసాం శాటిలైట్స్‌ని. మరి రెండోసారి కూడా మళ్ళీ మనకు కావాలంటే అటానమస్ డాకింగ్ చేసుకోగలిగాము. మళ్ళీ ఏప్రిల్‌లో ఒక శాటిలైట్ నుంచి ఇంకొక శాటిలైట్‌కి పవర్ ట్రాన్స్‌ఫర్ కూడా చేశామనమాట. విజయవంతంగా పరీక్షించాం. అందుకే ఈ యొక్క డాకింగ్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఎందుకు? రానున్న కాలంలో రానున్న కాలంలో మనకిక్కడ చూడండి. రానున్న కాలంలో మనకి చంద్రయాన్-4 లోనార్ శాంపిల్ రిటర్న్ తీసుకురావాలా? ఇది మన భూమి, ఇది మన చంద్రుడు, ఇ అలాగే ఇది మన భూమి. మరి చంద్రుడి మీదకి మనం చంద్రయాన్-4ని ప్రవేశపెడుతున్నాము. అక్కడ మట్టిని శాంపిల్స్‌ని కలెక్ట్ చేస్తున్నాము. శాంపిల్స్‌ని కలెక్ట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. మరి దానికి డాకింగ్ అవసరము. ఒకదాని నుంచి ఒకటి విడిపోవాలి. మళ్ళీ కలవాలి. దానికి డాకింగ్, అన్‌డాకింగ్ అవసరం కాబట్టి ఈ టెక్నాలజీ పరీక్షించాం. అలాగే భారతీయ అంతరిక్ష స్టేషన్ మనం ఒక స్పేస్ టెక్నాలజీ నిర్మించుకోవాలని చూస్తున్నాం కదా! ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేటటువంటిది ఉంది. ఇందులో 5-6 దేశాలు ఇందులో అగ్రభాగంలో ఉన్నాయన్నమాట. వాళ్ళే నిర్మించారు దీన్ని. స్పేస్ స్టేషన్‌ని. ఒక స్పేస్ స్టేషన్ నిర్మించాలంటే అంత ఆషామాషీ కాదు. దశల వారీగా నిర్మించాలి. మనం 5 దశల్లో స్పేస్ స్టేషన్‌ని నిర్మిస్తున్నామనమాట. మరి 5 దశల్లో స్పేస్ స్టేషన్ నిర్మించాలంటే ఫస్ట్ ఏంటి? అక్కడ ఒక పెద్ద శాటిలైట్‌ని పెట్టాలి. అది ఫస్ట్‌దనమాట. రెండోదేంటి? రెండో మాడ్యూల్ ఏంటి? మనుషుల్ని అక్కడ పంపించాలి. అదెలా ఉంటదేటి? దానికి మరి రిపేర్‌లు గట్టా వస్తాయి కదా! అక్కడ ఉండడానికి అవన్నిటికి సర్వీస్ చేయాలి. ఇక్కడ పవర్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ చేయాలి. మరి ఏవైనా ఈ స్పేస్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ స్పేస్ దీనికి మన అంతరిక్ష సంస్థకి ఏదైనా రిపేర్‌లొస్తే రిపేర్ చేయాలి. అది మూడో. ఇవన్నీ చేయాలంటే డాకింగ్, అన్‌డాకింగ్ ఉండాలనమాట. దాని దగ్గరికెళ్ళాలన్నా నీ షిప్ ఏదైతే స్పేస్ క్రాఫ్ట్ ఉందో దాని దగ్గరికెళ్ళాలన్నా డాకింగ్ దాంతో ముందవ్వాలి. తర్వాత రిపేర్ చేసి బయటకొచ్చేయాలి. అన్‌డాకింగ్ చేయాలి. కాబట్టి ఇవన్నిటికి ఈ డాకింగ్, అన్‌డాకింగ్ 2 జిఎస్ ఈ ప్రాసెస్ అవసరమనమాట. మన భారత స్టేషన్ పేరేంటి? భారతీయ అంతరిక్ష స్టేషన్. ఎప్పటికి నిర్మించాలనుకుంటున్నాము? 2035కి నిర్మించాలనుకుంటున్నామనమాట. రీసెంట్‌గా ఆగస్ట్ 23న మనం స్పేస్ డే జరుపుకున్నాం కదా! ఆ
దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్రో వి నారాయణ గారు చెప్పారనమాట. 2035 కల్లా మేము స్పేస్ స్టేషన్‌ని అసెంబ్లీ చేస్తాము అనేసి. ఇన్ స్పేస్ సర్వీస్ చేయాలి కదా! అక్కడ ఏదైనా సేవలు కావాలంటే రిపేర్ చేసుకోవాలన్నా, కంటిన్యూయస్‌గా తిరగాలంటే ఫ్యూయల్ ఉండాలి. దాన్ని మళ్ళీ నింపాలన్నా ఇవన్నిటికి ఏది అవసరం? డాకింగ్ అవసరం అనమాట. అయితే ఇవన్నీ మనం ఇది ప్రశ్న అడుగుతాడు. మనది ఏ దేశం? 4 దేశంగా నిలిచామనమాట. ఇంతవరకు స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో ఈ యొక్క స్పేడెక్స్ కాన్సెప్ట్‌లో భాగంగా మనము 4 దేశంగా సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసుకోగలిగామనమాట. ఒకసారి చూడండి. ఒక భారీ స్పేస్ క్రాఫ్టే ఉంది. దాన్ని లాంచ్ చేయడం కష్టమే కదా! ఎందుకంటే అందులో ఎన్నో దశలుంటాయి. అక్కడ క్రూ మాడ్యూల్ ఉంటారు. అంటే మనుషులను పెట్టి పంపించడం చాలా కష్టం. నార్మల్‌గా ఏవో పేలోడ్‌లు పెట్టి పంపించిస్తే డబ్బులే పోతాయి తప్ప మనుషులు పోరు. కానీ ఇది భారీ స్పేస్ క్రాఫ్ట్ అంటే మామూలుగా ఉండదు. కాబట్టి అవన్నీ మనం పార్ట్‌లుగా లాంచ్ చేస్తామనమాట. ముందు అక్కడ ఒకరిని పంపించడం, స్పేస్‌లోనికి రాకెట్‌ని పంపించడం, ఆ రాకెట్‌లోకి మనుషులకి తర్వాత పంపించడం దశల వారీగా వెళ్తుందనమాట. ఇదొక పెద్ద సిస్టమ్. అర్థమైంది కదా! కాన్సెప్ట్. తర్వాతేంటి? గగన్‌యాన్ కాన్సెప్ట్ మనకు తెలుసు. మరి ఈ గగన్‌యాన్ యొక్క లక్ష్యం ఏంటి మనకి? ఎవరైతే మన వ్యోమగాములున్నారో వాళ్ళని ఎల్‌ఈఓలో ప్రవేశపెట్టాలి. లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టి అక్కడ ఒక 4, 5 రోజులుంచి మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి? ఎర్త్ మీదకి తీసుకురాగలగాలి. అది గగన్‌యాన్ యొక్క లక్ష్యం అన్నమాట. ఇవన్నీ చేయాలంటే మనకి స్పేస్ డీఎక్స్ ఉంది కదా! ఆ యొక్క డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అవ్వడం బేస్ అన్నమాట ఇదంతటికి. కాబట్టి ఇక ఇవన్నీ చేసుకోవచ్చు మనం. గగన్‌యాన్ ప్రాజెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మనకి ముఖ్యమైన టెక్నాలజీస్ ఏముంది? క్రూ మాడ్యూల్ ఉంది. క్రూ మాడ్యూల్ అంటే అర్థం ఏంటి? మనుషులు ఉండేటటువంటి ప్రాంతం అన్నమాట. శాటిలైట్‌లో దాన్ని క్రూ మాడ్యూల్ అంటాం. సర్వీస్ మాడ్యూల్ అంటే ఏంటి? మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్ అవన్నీ ఉండాలి కదా! అది సర్వీస్ మాడ్యూల్. మరి ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అలాగే లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇవన్నీ గూడా ఇందులో మనకి టెక్నాలజీలో భాగంగా చెప్పుకోవచ్చనమాట. ఒకసారి మీకు చూస్తే అర్థమైపోతుంది. ఓకేనా? మన మిషన్ ఏంటి? చంద్రయాన్-4 మిషన్ అవ్వచ్చు. అలాగే రీసెంట్‌గా ఆక్సియం-4 మిషన్‌లో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి 7 మైక్రో గ్రావిటీ ఎక్స్‌పెరిమెంట్స్ నిర్వహించారనమాట అక్కడ. ఇది ఇంపార్టెంట్. శుభాంశు శుక్లా. ఈయనకి ఆ యొక్క స్పేస్‌లో అనితర శక్తి సామర్థ్యాలు చూపినందుకు, తెగువకు మనకి ఈయనకి గూడా ఒక వ్యా పీస్ గ్యాలంటరీ అవార్డ్ ఇచ్చారు మనకి. ఎందులో మనకి డిఫెన్స్‌లోకి, ఆర్మీకి సంబంధించినటువంటి ఇదే అత్యున్నతమైనటువంటి పీస్‌లో ఇంపార్టెంట్ అన్నమాట. అశోక్ చక్ర అయితే వీళ్ళకి ఇచ్చారన్నమాట. చాలా ఇంపార్టెంట్. అది శాంతికి నిదర్శనం అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఈయన గ్రూప్ కెప్టెన్ అన్నమాట శుభాంశు శుక్లా గారు. గగన్‌యాన్ అనేది ఏంటి? హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. అంటే మనుషులు ఉంటారు అందులో. స్పేస్ డెక్స్ అంటే ఏంటి? డాకింగ్ చేయడానికి. మరి నిస్సార్ అంటే ఏంటి? ఎర్త్‌ని చూడడానికి. ఈ 3 ఓకేనా? సెపరేట్ అన్నమాట. ఈ 3 కూడా మనము ఇప్పుడు డిస్కషన్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? నావిక్. ఈ యొక్క ఇండియాన్స్ నావిగేషన్ టెక్నాలజీ. ఇది మన ఇది భూమి మొత్తం చూడడానికి మనకి జీపీఎస్ సిస్టమ్ మనకి అమెరికా వాళ్ళు డెవలప్ చేశారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఆళ్ళదే మనం వాడుతున్నాం. మొత్తం భూమిని మనం చూడవసరంలా. మన భారతదేశం ఈ భూమిలో మన భారతదేశం చూసుకుంటే చాలు. ఇక్కడ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సరిపోతుంది. మన నావిగేషన్ సిస్టమ్ సరిపోతుంది. దానికి ఒక ఆల్రెడీ భూమి మొత్తంకైతే 7 అవసరం. మనకైతే ఒక 3 శాటిలైట్‌లు చాలు. మన భారతదేశం కవర్ అయిపోతుంది. గూగుల్ మ్యాప్స్ ఎలా వాడుతున్నామో ఈ నావిక్ మ్యాప్స్ మనం వాడుకోవచ్చనమాట. అందులోను భాగంగానే ఇండియా మన నావిగేషన్ సొంతంగా డెవలప్‌మెంట్ చేసుకున్నాం. నావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టలేషన్ అని చాలా సార్లు చెప్పాను. ఇది మనకి స్వతంత్రంగా పనిచేస్తుంది. మన భారతదేశం సంస్థ కాబట్టి. ఇదేం తెలియజేస్తది? ఇంతవరకు గూగుల్ మ్యాప్ ఉపయోగించాం కదా! ఇప్పుడు నావిక్ ఉపయోగించండి. పొజిషనింగ్ అయితేనేమి, వెలాసిటీ అయితేనేమి, టైమింగ్ అయితేనేమి ఇదంతా యాక్యురసీగా చెప్తుందనమాట. మరి శాటిలైట్‌లనేవి అరుగుతాయి కదా! లైఫ్ స్పాన్ ఉంటుంది కదా వాటికి. ఈ లైఫ్ స్పాన్ అయిపోతుంది కాబట్టి రీసెంట్‌గా ఒక శాటిలైట్‌ని పంపించాం. ఈ నావిగేషన్‌లో భాగంగానే.
అందుకే ఇది కరెంట్ అఫైర్స్లో నిలిచింది. ఇలా నువ్వు చదవడం అలవాటు చేసుకోవాలి. సబ్జెక్ట్ చదవడం కాదు. దాన్ని కరెంట్ అఫైర్స్‌కి లింక్ చేయడం రాగలగాలి. సక్సెస్ అప్పుడు నీకొస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మన భారతదేశము తీసుకోండి. ఈ భూమి పైన మన భారతదేశం దాదాపుగా ఒక 1500 కిలోమీటర్ల మేర విస్తరించిందనమాట. దాన్ని కవర్ చేసుకుంటే మనం చాలు. మనం స్వయం సమృద్ధి సాధించినట్టే. అందులోని భాగంగా మనం ఏం చేసాము, ఈ నావిగేషన్‌లోనే 2 పార్ట్స్. ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ శాటిలైట్. ఇప్పుడు చెప్పాం కదా జీపీఎస్ అది. ఆళ్ళది, ఇది మనది. ఇది రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అనమాట. అంటే ఏంటి? నేవీ వాళ్ళకి, డిఫెన్స్ వాళ్ళకి. మరి అప్లికేషన్ అంటే ఏంటి? ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇదంతా మీరు చూసుకోండి. మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మరి ఆ శాటిలైట్ ఏది పంపించాము? ఇదిగోండి. నావీకి సంబంధించి రెండోది పంపించామనమాట. ఇంపార్టెంట్ స్పేస్ టెక్నాలజీలో దీని మీద గ్రూప్ 2 మనకి ఎస్ఎన్టీలో మెయిన్స్‌లో బిట్ అడుగుతాడనమాట. ఓకేనా? నావిగేషన్ శాటిలైట్ రెండోది పంపించామనమాట రీసెంట్‌గా. ఎప్పుడు? జిఎస్ఎల్వి వాహక నౌక ఏది? లాంచ్ వెహికల్ ఏది? జిఎస్ఎల్వి F-15తో కిందటి సంవత్సరం జనవరిలో పంపించామనమాట. అయితే ఇక్కడ ఫెయిల్ అయిపోయిందని చెప్పాను కిందటిసారి, గుర్తుందో లేదో మీకు. అక్కడ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకైతే మనం ప్రవేశపెట్టాం. కానీ అది మనం ఏదైతే దానికి టార్గెట్ ఇచ్చామో ఆ ఆర్బిట్‌లోకైతే మనకి ఎళ్ళలేదనమాట. అందుకే అక్కడ ఫెయిల్ అయిందిది. డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మీకివ్వరది. నేను చెప్తానిక్కడ. ఓకేనా? ఏం భయపడకండి. అయితే ఇస్రో ఏం చెప్పిందంటే ఒక కమిటీ ఏసిందనమాట. కమిటీ ఏసి ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్‌గా ఇక్కడ చూడండి. ఆక్సిడైజర్ లైన్ పైరో వాల్వ్ అనేటటువంటిది అందలేదనమాట. పైరో వాల్వ్‌కి ఆక్సిజన్ అందలేదు. అందువల్ల అక్కడ ఫెయిల్ అయింది అని చెప్తున్నారనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్. తర్వాత కాన్సెప్ట్ ఏంటి? స్మాల్ శాటిలైట్ రెవల్యూషన్. ఇది ప్రవేశపెట్టాము. కరెంట్ అఫైర్‌లో ఉంది. ముందు ఇది చూద్దాం. ఇది చిన్నది ఇచ్చాడు. దీని ఇంపార్టెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే మీకు చెప్తాను ఇక్కడ. స్పేస్ ఉండాలి కాబట్టి ఇక్కడ తీసుకొని చెప్తాను. రీసెంట్‌గా మనం పంపించాం కదా! ఆ ఎన్‌విఎస్ అనేటటువంటిది 2 శాటిలైట్‌ని. ఇక్కడ ఏం జరిగిందంటే ఇది మనకి ఎర్త్. ఓకేనా? ఇది మనకి డెస్టినేటెడ్ ఆర్బిట్ అనమాట. ఇందులోకి మనం వెళ్ళాలి. యాక్చువల్‌గా ఇక్కడ ప్రవేశపెడితేనే మనకి నావిగేషన్ సిస్టమ్ కరెక్ట్‌గా కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడి నుంచి మనం ఇక్కడికి ఇలా వెళ్ళలేము. ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుద్ది. ఫ్యూయల్ ఖర్చు అనేటటువంటిది ఎక్కువ అవుతుందనమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ఎలిప్టికల్ ఆర్బిట్ షేప్‌లో దీన్ని మనం రీచ్ అవుతాం. ఈ యొక్క పాయింట్‌ని గుర్తుంచుకోండి. ఈ యొక్క డెస్టినేషన్ పాయింట్‌ని ఎలిప్టికల్ ఆర్బిట్ షేప్‌లో దీన్ని రీచ్ అవుతాం. ఎక్స్‌ప్లెయిన్ చేస్తానాగండి. ఆ పాయింట్‌ని రీచ్ అవ్వాలంటే ఇది మనకి ఎర్త్. ఇది మనకి డెస్టినేషన్. ఇక్కడికి వెళ్ళాలి. శాటిలైట్‌ని లాంచ్ చేసాం. జిఎస్ఎల్వి దాంతోని. చేసి ఏం చేసాం? ఒక్కొక్కటి అలాగా ఎలిప్టికల్ ఆర్బిట్ ఇలా కక్షలు పెంచుకుంటూ వెళ్ళామనమాట. ఇక్కడికెళ్ళాం. ఇక్కడికెళ్ళి ఆగాం. జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌కి రీచ్ అయిపోయాం. ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే అర్థం ఏంటంటే ఏ ప్రదేశంలో అయితే మనము ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలో అక్కడికి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్‌లోకి మారుతామనమాట. అక్కడ వరకైతే మన శాటిలైట్ ఎళ్లి పెట్టేసాం. ఈ జిఎస్ఎల్విలో ప్రాబ్లమ్ ఏం లేదు. దీని పని ఇది చేసింది. ఇక్కడ వరకి తీసుకెళ్ళాలి కాబట్టి ఆ పాయింట్ దాకా మనకి తీసుకెళ్ళి ఇక్కడ వదిలేసింది. దాని పని అయిపోయింది. అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్ళాలి? ఈ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి రెండో దశ అనమాట. అక్కడి నుంచి వెళ్ళాలంటే మనకి ఈ శాటిలైట్‌లో నిన్న ఆ 3 రోజులు చెప్పుకున్నాం మనం. ఏంటి? ఈ మాడ్యూల్ అయితే ఎళ్ళిపోయింది శాటిలైట్. ఇక్కడ ఈ స్టేజెస్‌లో ఏం జరిగిందంటే రెండో స్టేజ్‌లో ఇక్కడ మనకి ఒక పక్క ఏం నింపుతామన్నాము? ఫ్యూయల్ నింపుతామన్నాము. ఇంకో పక్క ఏం నింపుతామన్నాము? ఆక్సిడైజర్ నింపుతామని చెప్పుకున్నాం మనం. గుర్తుందా? ఆక్సిడైజర్‌ని నింపుతామని చెప్పుకున్నాం. ఫ్యూయల్ ఉంది. ఆక్సిడైజర్ ఉంది. ఈ ఆక్సిడైజర్ వెళ్ళి ఫ్యూయల్‌తో కలిస్తే అప్పుడు థ్రస్ట్ వస్తది. అంటే ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ నుంచి ఈ డెస్టినేషన్ ఎక్కడైతే ప్రవేశపెట్టాలనుకుంటున్నామో శాటిలైట్‌కి ఆ మార్గము వైపు వెళ్తదనమాట.
అది. కానీ ఇక్కడేమైందంటే, ఇక్కడ కన్నం మూస్తుంది కదా! ఈ యొక్క ఆక్సిడైజర్ ఓపెన్ అవ్వల. ఆక్సిడైజర్ ఓపెన్ అయితేనే ఈ యొక్క ఆక్సిడైజర్ వెళ్లి ఈ ఫ్యూయల్‌ని కలుస్తది. అప్పుడు ఫ్యూయల్ మండి థ్రస్టొచ్చి ఈ యొక్క డెస్టినేషన్ ఆర్బిట్‌లోకి అది ఎళ్తది. అది వెళ్ళలేకపోయింది. ఎందుకు వెళ్ళలేకపోయింది? ఈ ఆక్సిడైజర్‌కి పైరో వాల్వ్ అనేదుంటది. పైరో వాల్వ్. ఈ పైరో వాల్వ్ ఓపెన్ అవ్వాలి. ఆ సమయానికి ఏమైంది? టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఓపెన్ అవ్వల. అప్పుడు ఓపెన్ అవ్వకపోతే ఏమవుద్ది? అక్కడే ఉండిపోద్ది శాటిలైట్. ఫెయిల్ అని కాదు. కాపోతే శాటిలైట్ లాంచింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. కానీ డెస్టినేషన్ రీచ్ అవ్వల. మధ్యలో ఆగిపోయిందని అర్థం. ఇంత వ్యాపారం ఉంటదెనక. కాబట్టి ఇదంతా మనం చదువుకోవాలి. ఓకేనా? ఇలా సక్సెస్‌ఫుల్ అంటే కాదు. ఎందుకు డెస్టినేషన్ మనం రీచ్ అవ్వల. అయితే దీన్ని ఈ పైరో వాల్వ్ అన్నామే రెండో స్టేజ్‌లో ఈ ఆక్సిడైజర్ పాయింట్‌లో నెక్స్టు దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ వదిలామనమాట. రాకెట్‌ని వదిలాము. అప్పుడు సక్సెస్ అయింది నెక్స్ట్ టైమ్‌లో. దానికి మళ్ళీ సంవత్సరం పడతది. ఓకేనా? ఇది రీసెంట్‌గా న్యూస్‌లో నిలిచింది. ఇది 2025లో అయింది కదా! ఈ ఎక్స్‌పెరిమెంట్. మళ్ళీ 2026లో మన రీసెంట్‌గా దీనికి ఒక 9 నెలల క్రితం మళ్ళీ వదిలి దీన్ని సక్సెస్ చేశామనమాట. ఓకేనా? అది గుర్తుంచుకోండి. రీసెంట్‌గా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎక్కడ మీరు చదివినా మీకు అర్థమవుతుందనమాట. దానికి ఒక అపెక్స్ కౌన్సిల్ వేశారు ఇస్రో వాళ్ళు. ఆళ్ళు చెప్పారనమాట. ఏమైంది అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమైందంటే ఫెయిల్యూర్ ఎందుకయ్యింది? అనాలిసిస్ చేశారు. రిడెండెన్సీ వల్ల అయ్యింది అని చెప్పారనమాట. ఆ కమిటీ ఏం చెప్పింది? రిడెండెన్సీ వల్ల. అలాగే రిలయబిలిటీ, ఇంజినీరింగ్ ప్రాముఖ్యత కూడా మనం చూడాలి అని ఇక్కడ చెప్తున్నాం. ఎందుకు ఇక్కడ రిడెండెన్సీ అంటున్నాం. ఏంటి ఈ రిడెండెన్సీ అంటే? ఇక్కడ రిడెండెన్సీ అంటే అక్కడ ఆక్సిడైజర్ ఓపెన్ అవ్వలేదని చెప్పాం కదా! పైరో వాల్వ్ ఓపెన్ అవ్వలేదని చెప్పాం కదా! మరి బ్యాకప్‌గా ఒక ప్రాసెస్ ఉంటది కదా! అది ఓపెన్ అవ్వకపోతే ఇంకొక వేలో ఆ యొక్క ఫ్యూయల్‌ని మండించాలి కదా! అది గూడా ఓపెన్ అవ్వల. అంటే బ్యాకప్ గూడా ఓపెన్ అవ్వల. అందువల్ల దాన్ని రిడెండెన్సీ అంటాం. ఓకేనా? అది గూడా ఫెయిల్ అయిపోయింది. ఇది ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు గుర్తుంచుకోవాలి. మొత్తానికి టోటల్‌గా బ్యాకప్ గూడా ఫెయిల్ అయిపోయింది. లాంచ్ చేసాము. ఆర్బిట్‌లోకైతే ఇన్సర్షన్ చేసాం. ఆర్బిట్ రైజింగ్ దగ్గర దెబ్బయింది. ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్‌లోకి వెళ్ళాలి. ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ అన్నాం కదా! G2O వరకి బానే పెట్టాం. 36,000 కిలోమీటర్ల పైననమాట. అక్కడ వరకి మన రాకెట్ తీసుకెళ్ళి వదిలేసింది శాటిలైట్‌ని. అక్కడ నుంచి వెళ్ళాలి కదా! ట్రాన్స్‌ఫర్ అవ్వాలి కదా! ఆ యొక్క డెస్టినేషన్ పాయింట్‌కి. అక్కడి నుంచి ఎవరు చూసుకోవాలి? ఆక్సిడైజర్ వెళ్లి ఓపెన్ చేయాలనమాట. ఆక్సిడైజర్ వెళ్లి వాల్వ్ ఓపెన్ అయ్యి ఫ్యూయల్‌తో కలిస్తే అక్కడ ఇంధనం ఏర్పాటయ్యి ఈ శాటిలైట్ దిశను మార్చుకొని ఈ యొక్క డెస్టినేషన్ పాయింట్‌కి వెళ్తది. అక్కడ ఆగిపోయింది. పేలోడ్ యాక్టివేషన్ దెబ్బయిందనమాట. సర్వీస్ అనేది దెబ్బయింది. అలా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ స్మాల్ శాటిలైట్ రెవల్యూషన్ ఇది గూడా న్యూస్‌లో నిలిచింది. ఎందుకు? చెప్పాను కిందటి బేసిక్స్ మీకిచ్చాను. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటటువంటిది తక్కువ ఖర్చుతో త్వరగా మనం వెళ్ళిపోవచ్చనమాట. చిన్న చిన్న ఇండస్ట్రియల్ పర్పస్ గురించి అందరూ వస్తారనమాట. వాళ్ళకి బ్రాడ్‌కాస్టింగ్ గురించి, వెదర్ ఎక్స్‌ప్లోరేషన్ గురించి ఇటువంటి సేవలు కావాలని వస్తున్నారనమాట. శాటిలైట్ బేస్డ్ సేవలు. అందుకు అటువంటి వాళ్ళకి ఇదనమాట. అది గూడా రీసెంట్‌గా వార్తల్లో నిలిచింది. ఏంటి నిలిచింది? అంటే చెప్తాను చూడండిక్కడ. మనము ఆ యొక్క స్మాల్ శాటిలైట్‌ని 100 కేజీలకి పెంచుకోగలిగామనమాట బరువుని. అది ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సాలిడ్ బూస్టర్ ఇంప్రూవ్ చేశామనమాట. ఎప్పుడు? ఆగస్ట్‌లో మొన్నే 11వ తారీఖు గుర్తుంచుకోండి కరెంట్ అఫైర్స్. 11వ తారీఖున మనం సాలిడ్ స్టేట్ ఫస్ట్ దశని మనం ఏం చేసాము? స్టాటిక్స్ టెస్ట్ SS1 స్టాటిక్ టెస్ట్ అయితే నిర్వహించాము. అదైతే బానే ఇంప్రూవ్ అయితే జరిగింది. దశల్లో ఉంది. మాక్సిమం అయిపోతుందనమాట. మన టార్గెట్ ఏంటి? లోవర్ ఎర్త్ ఆర్బిట్‌లో 100 కేజీలోకి మనం పెంచొచ్చనమాట. దీనివల్ల
పేలోడ్ కెపాసిటీ 100 కేజీలు పెరుగుతుంది. అందుకు దీన్ని లాంచ్ చేసాం. ఈ టెస్ట్ కూడా రీసెంట్‌గా కండక్ట్ చేసాము. పాస్ అయింది. అందుకే ఇది వార్తల్లో నిలిచిందనమాట. ఓకేనా? అందులో ఇక్కడ చూడండి. ప్రొపలెంట్ బర్న్ రేట్ ఎన్హాన్స్‌మెంట్ పెరిగింది. ప్రొపలెంట్ అంటే ఏంటని చెప్పాను. వ్యవస్థ. ఏ వ్యవస్థ అని చెప్పాను. ఇంధన వ్యవస్థ అని చెప్పాము. ప్రొపలెంట్ అంటే అర్థం ఏమని చెప్పాను. ఫ్యూయల్, ఇంధనము ప్లస్ ఆక్సిడైజర్ ఈ 2 కలిస్తేనే ప్రొపలెంట్ సిస్టమ్ అని చెప్పాను. అవునా కాదా? కాబట్టి ఆ యొక్క రేట్‌ని పెంచగలిగాము. థర్మల్ ప్రొటెక్షన్ కూడా పెంచాం. ముందు మీకు ఒక ఇదేసాను చూసారా రాకెట్. ఈ రాకెట్ ఏసి ఈ పాయింట్స్ నేమ్ అని చెప్పాను. థర్మల్ షీట్స్ అని చెప్పాను. వాటి యొక్క ప్రొటెక్షన్ పెంచగలిగాము. అలాగే నాజల్ సబ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్. నాజల్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ పైరో వాల్వ్ ఉన్నాయి కదా అటువంటివన్నమాట. అలాగే మాస్ రిడక్షన్ ద్రవ్యరాశిని కూడా తగ్గించాం. ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది? అప్డేట్ చేసి ఈ యొక్క స్టాటిక్ టెస్ట్ అయితే నిర్వహించారనమాట. స్మాల్ శాటిలైట్ 1 అది. ఓకేనా? అది కూడా ఎన్ని కేజీలు సుమారు టెస్ట్ చేసామని అడుగుతారు. ఎంతవరకు పేలోడ్ పెంచొచ్చు అంటే 100 కేజీలని గుర్తుంచుకోండి. ఓకేనా? అందుకు ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మనకి స్పేస్ టెక్నాలజీలో భాగంగా సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఏ టెక్నాలజీ చెప్పాను? క్రయోజెనిక్ ప్రొపల్షన్ సిస్టమ్ చెప్పాను కానీ సెమీ చెప్పలా. సెమీ అంటే ఏంటి? సగము అంటే ఇది నా శాటిలైట్, ఇది నా రాకెట్. ఓకేనా? ఇక్కడ శాటిలైట్ ఉంది. ఈ ప్లేస్‌లో శాటిలైట్ ఉంది. ఇప్పుడు ఏం చేశాను? ఇక్కడ స్టేజెస్ ఉంటాయి కదా! ఇంధనాలను నింపడానికి స్టేజెస్. ఇందులో ఏం చేస్తాను? సెమీ క్రయోజెనిక్ ప్రొపల్షన్ అనమాట. అంటే కొంత క్రయోజెనిక్, కొంత స్టాటిక్. అంటే సాలిడ్, లిక్విడ్ ఆ స్టేట్ అనమాట. మొత్తం కలిపి రెండిట్లు కలిపి ఉపయోగిస్తామనమాట. ఈ టెక్నాలజీ కూడా డెవలప్‌మెంట్ అనేటటువంటిది అభివృద్ధి చేస్తుంది ఇస్రో రీసెంట్‌గా. అందులో కూడా టెస్ట్‌లు చేసాము. మొత్తానికి ఆ క్వాలిఫికేషన్ అయితే రీచ్ అయ్యామన్నమాట. సెమీ కూడా. కొన్నిట్లకి శాటిలైట్‌లకి సెమీ అవసరం. పూర్తి క్రయోజెనిక్ అవసరంలా. మరీ శీతలంగా ఆ లిక్విడ్ ఆక్సిజన్‌ని, అలాగే లిక్విడ్ హైడ్రోజన్‌ని మనకి ఉంచాల్సిన అవసరం లేదు. కొంత ఉంచితే చాలు. అటువంటి ఈట్లికి ఇది ప్రయోగం చేశామన్నమాట. అందుకు క్రయోజెనిక్, సెమీ క్రయోజెనిక్ చేసాం. మరి క్రయోజెనిక్ అనుకో డబ్బులు ఎక్కువ అవుతాయి కదా! అందుకు. అలాగే చంద్రయాన్ 4 చెప్పాం కదా! చంద్రయాన్ 4 అనేటటువంటిది రీసెంట్‌గా మనకి మూన్ పైనకి సంబంధించినటువంటిది. ఏంటి? మూన్ మీద శాంపిల్ కలెక్షన్ చేసి మళ్ళీ బయటకి ఎర్త్ మీదకి రావాలి. దానికి ఈ యొక్క డాకింగ్ సిస్టమ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కూడా కీలక ముందడుగు. అప్రూవల్ కూడా వచ్చాయి. బడ్జెట్లు కూడా వచ్చాయి. కేటాయింపులు అప్రూవల్ కూడా వచ్చింది. 26, 27కి చూసుకుంటే మనకి చంద్రయాన్ 4 ఒక 60%, అలాగే చంద్రయాన్ ఆహ్, వీనస్ శుక్రయాన్ ఉంది కదా! అది కూడా ఒక 77% కంప్లీషన్ టార్గెట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపు అయిపోతాయి. నెక్స్ట్ మేము లాంచ్ అయితే చేస్తామని చెప్తున్నారన్నమాట. ఈ యొక్క స్పేడెక్స్ చెప్పాం కదా! ఎలా కనెక్ట్ అవుతుంది ఇదంతా కూడా. ఓకేనా? వీనస్ మీద కూడా మనకి టార్గెట్ పెట్టుకున్నాము. అందులో ఇవి వీనస్ అట్మాస్ఫియర్, అలాగే వాటి యొక్క మేఘాల గురించి, దాని యొక్క ఉపరితలం ఎలా ఉంది, అక్కడ కెమికల్ కంపోజిషన్ ఎలా ఉంది మన కెమిస్ట్రీకి, అట్మాస్ఫియర్ వాతావరణంలో, అలాగే సోలార్ యొక్క రేడియేషన్‌తో అది ఎలాగా మనకి కాంటాక్ట్ అవుతుంది. ఇవన్నిటి గురించి అధ్యయనం చేయడానికి మనము బడ్జెట్‌కి ఆల్రెడీ మనకి వీనస్‌కి కూడా ఆర్బిటర్ మిషన్ కూడా 77% కంప్లీట్ టార్గెట్ చూపించామనమాట. బడ్జెట్‌లో దీనికి కేటాయింపులైతే చేశారు. వన్స్ అప్రూవల్ ఇచ్చిస్తే ఇక లాంచ్ చేయడమే. అయితే ఇంకొక టాపిక్ అనమాట. ఏంటి? తర్వాత స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ గురించి. అంటే చాలామంది ఇక్కడ స్పేస్ ట్రాఫిక్ అనేటటువంటిది జరుగుతుందనమాట. ప్రస్తుతానికి ఎక్కడ ఖాళీ ఉంది, ఎక్కడ విడిచిపెట్టాలి రాకెట్‌లని ఆటి గురించనమాట. ఎందుకంటే భూమి చుట్టూ చాలా తిరుగుతున్నాయి. వేలాది రాకెట్స్ మనకు తిరుగుతున్నాయి. ఎన్నో యాక్టివ్ శాటిలైట్‌లున్నాయి. యాక్టివ్‌లో లేనివున్నాయి. రాకెట్‌లున్నాయి. స్పేస్ డెబ్రిస్ ఆహ్, వ్యర్థ పదార్థాలున్నాయి. ఎప్పుడో వాడేసినవున్నాయి. వినియోగంలో లేనివున్నాయి. వీటి గురించి మనకి స్పేస్ సిట్యుయేషన్ అవేర్‌నెస్ గురించి అంతరిక్షంలో ఉండేటటువంటి ఆబ్జెక్ట్‌లను డిటెక్ట్ చేసి, వాటిని ట్రాక్ చేసి, వాటిని గుర్తించి, వాటిని అంచనా వేసే కేపబిలిటీని మనము అభివృద్ధి చేయడానికి ఈ యొక్క మిషన్ అయితే స్టార్ట్ చేశామనమాట. అది కూడా గుర్తుంచుకోవాలి. అందులోని భాగంగానే ఇది మనం చదువుతాం. ఇండియన్ స్పేస్
సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ మేనేజ్మెంట్ అనమాట. దీని కింద మనకు వస్తుందని గుర్తుంచుకోవాలి. మొత్తానికి ఎంత గుర్తించాము? 144 ఉన్నాయన్నమాట. ఈ యొక్క ISSAR రిపోర్ట్ ప్రకారం చూస్తే గవర్నమెంట్ చెప్తుంది మనకి ఎల్ఈవిలో ఎన్ని ఉన్నాయి, అలాగే జీఈఓలో ఎన్ని ఉన్నాయో చెప్తుంది అనమాట. మరి వాటిని తొలగించాలి లేదా అట్మాస్ఫియర్లోనే మనం ఉపయోగించుకోవాలి, పునరుపయోగించుకోవాలన్నమాట. దానికి ఏం చేయాలి? దానికి అందులో భాగంగా మనం ఏం చేసామంటే LVM 3M5 అప్పర్ స్టేజ్, అది మనం రీసెంట్గా మొన్నే అట్మాస్ఫియర్లో మనం పంపించామన్నమాట. దీని ద్వారా ఏం చేసాము? అక్కడ ఎలా తగ్గుతుంది, కక్ష్య వేగం అనేటటువంటిది ఎలా తగ్గుతుంది, అలాగే అది ఒకదాని గురించి కాదు, మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ అనమాట. అందులో కూడా ఇది పాల్గొని మనకి ఈ యొక్క చెత్త చెదారాన్ని స్పేస్లో ఎలా రక్షించాలి వాటి గురించి దీన్ని ప్రోగ్రామ్ చేసామన్నమాట. ఇలా మనం కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ చదవాలన్నమాట. అలాగే స్పేస్ ఎకానమీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇస్రో అనేటటువంటి ప్రధాన సంస్థ, దీని ఆధ్వర్యంలో అన్ని నడుస్తాయి. ఇన్ స్పేస్ టెక్నాలజీ, ఇది కూడా ఇంపార్టెంటే. ఇండియన్ స్పేస్ లిమిటెడ్ అనమాట. ఇదే మనకి ప్రైవేట్ వాళ్ళకి ఆధ్వర్యంలో, ప్రైవేట్ వాళ్ళు ఎవరు ర్యాకెట్లు వదలాలన్నా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ వీళ్ళందరూ దాని దగ్గర అనుమతులు తీసుకోవాలి. ఈ స్టార్టప్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, స్కై రూట్ వాళ్ళు, అగ్నికుల్ వాళ్ళు, కాస్మోసిక్స్, అలాగే ఆ బెల్లాంట్రక్స్, అలాగే చాలా సంస్థలు ఉన్నాయి వీళ్ళకి సంబంధించింది అనమాట. అలాగే ఇదంతా మీరు గుర్తుంచుకోవాలి. కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు చూడండి. NESAR అనగానే ఇది గుర్తు రావాలి, చెప్పాం కదా. స్పేస్ డాక్స్ అనగానే ఇది గుర్తు రావాలి. గగన్యాన్ అనగానే ఇది, నావిక్ అనగానే ఇది. 1 లైన్ ఇది ఫెయిల్ అయిపోయింది. NVS-2, అలాగే SSL, అలాగే చంద్రయాన్ 4, అలాగే వేనస్. ఇవి స్పేస్ డెబ్రిస్, అవుటర్ స్పేస్లో మనకి ఎలా మనం ఉపయోగించుకోగలం. సెమీ క్రయోజెనిక్ ఇంజిన్, మరి బిట్లు ఏంటి, దానికి సంబంధించిన బిట్లు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా మనము స్పేస్ టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకోవడానికి ముందడుగులు వేయాలన్నమాట. మన ముందు ఉన్న టార్గెట్లు ఏంటి? ఇస్రోకి టార్గెట్స్ ఉన్నాయి. ఏంటున్నాయి ఇస్రో టార్గెట్స్? 2035 కల్లా ఏం చేయాలి చెప్పాం కదా. మనం ఒక స్పేస్ సెంటర్, అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి. మరి 2040 కల్లా ఏం చేయాలి? చంద్రుడి మీద అడుగు పెట్టాలి. ఇటువంటివి ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి. అలాగే చంద్రయాన్ 4 ఇప్పుడు పట్టాల మీద ఉంది. అలాగే శుక్రయాన్ 1 పట్టాల మీద ఉంది. ఇటువంటివన్నీ టార్గెట్స్, బడా టార్గెట్స్ ఉన్నాయి. 4-5 మిషన్లు ఉన్నాయి. ఆదిత్య L1 ఉంది. ఇవన్నీ ఉన్నాయి. వాటి యొక్క అబ్జర్వేషన్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ఆపేస్తుంది అనమాట. ఏంటి వాణిజ్య కార్యకలాపాలు? ర్యాకెట్లు వదలడము, ఇటువంటివన్నీ ఆపేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పేసి పూర్తిగా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ అనమాట. ఓకేనా? ఇలా మనం చదువుకోవాలి. థ్యాంక్ యూ. తర్వాత ఇంకో కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.